అనేక విషయాలను దృష్టిలోకి తీసుకుని సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రకంగా నడుపుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ క్రమంలో ఎంతమంది పదవుల కోసమో లేదా తోటి ఎస్సీలతో మనం కలిసి ఉండలేక బయటకు వచ్చామని చెప్పేసి ఎన్ని మాటలన్నా కూడా ఆ మాటలన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున ఈ విధంగా అందరినీ కలుపుకుని సంఘాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొస్తున్నందుకు సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ రోజు సంఘాల్లో కూడా చూసుకున్నట్లయితే నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి అనేక సంఘాల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఈ రోజున మనతో మన పక్కన ఒక ముఖ్య భూమికి పోషించే విధంగా ఒక కుటుంబంగా ఉన్నవాళ్ళు రేపు ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ ఈ సంఘ లక్ష్యాలు మాత్రం మారడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ సంఘాల్లో మనం పనిచేస్తూ వెళ్తున్న క్రమంలో నెగిటివ్ చేయగలిగే వాళ్ళు పాజిటివ్ చేయలేరు, పాజిటివ్ చేసే వాళ్ళు నెగిటివ్ చేయరు. ఈ రహస్యాన్ని తెలుసుకుని మనకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేదంటే అనేక సందర్భాల్లో మనం ఎంతో మనస్తాపానికి గురయ్యి మనకి ఈ రోజున ఈ విధంగా నిలబడడానికి మన భోజన పితామహులు మాతామహులు ఏ ప్రాణత్యాగాలు చేశారో, ఎంత కృషులైతే చేశారో, ఏ ఉద్యమాలు చేశారో, ఏ పోరాటాలు చేశారో వారిని గౌరవించకుండా అర్థం చేసుకునే విధంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ సంఘ నాయకులకి నేను సూచించేది, నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మన బహుజన లక్ష్యాలు, మన ఉద్యోగుల లక్ష్యాలు, వీటితో పాటు మన సామాన్య ప్రజానికం యొక్క జీవితాలు బాగుండడం కోసమే పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. అదే విధంగా ఈ క్రమంలో మీకు అన్ని వేళలా అన్ని విషయాల్లో కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు సంఘ నాయకులు అనేవాళ్ళము ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం కూడా చేయవలసి ఉంది. అంటే ఈ రోజున చూసుకున్నట్లయితే 2011వ సంవత్సరం జనాభా లెక్కలు, అదే విధంగా కులగణన చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ గా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 46% మాత్రమే అక్షరాస్యత ఉంది. అక్కడ 30% మాత్రమే మన మహిళలు చదువుకున్నారనే వాస్తవాన్ని గమనించి మనము ఉద్యోగులకి నాయకులుగా ఉన్నప్పటికీ కూడా మన సామాన్య ప్రజానికం యొక్క చైతన్యానికి, వాళ్ళ పురోభివృద్ధికి మనం తోడ్పాటు అందించవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం మైండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఈ రెండు రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎస్టీకి సంబంధించి అక్కడ 10% రిజర్వేషన్ ఉండి 12% జనాభా ఉంటే ఇక్కడ 6% మాత్రమే జనాభా ఉంది, 6% మాత్రమే ఇక్కడ రిజర్వేషన్ ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలు అనగానే 10 లక్షల జనాభా దాటిన ఏ కులమో లేదని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ ఎస్టీకి సంబంధించిన 35 దగ్గర ఏవైతే ఉన్నాయో ఈ 35 దగ్గరలో 5 లక్షల జనాభా దాటిన కులం ఒకటి ఉంది. 3 నుంచి 4 లక్షల లోపు ఉన్న కులాలు ఏంటంటే 2 కులాలే ఉన్నాయి. అదే విధంగా 2 లక్షల అరౌండ్ లో ఉన్నాయి 3 కులాలే ఉన్నాయి. మిగతావన్నీ కూడా 1,00,000 మంది కంటే